వీడియోలో మనం చాలా సింపుల్గా ఉండే ప్రోగ్రామ్ చూసుకుందాం పైథాన్లో. ఫస్ట్ ఈ రెక్టాంగిల్ని మనం ప్రింట్ చేయాలి. సేమ్ ఇక్కడ ఎలా ఇచ్చారో అలా ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ ప్రింట్ రాసి స్టార్ రాసుకొని, ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ ఇచ్చి ఇంటూ టూ స్టార్స్ కాబట్టి సేమ్ అలానే 3 లైన్స్ రాసామనుకోండి. 3 లైన్స్ రాసేస్తే సేమ్ ఇలానే ప్రింట్ అవుతుంది. ఓకేనా. అదే ఒకవేళ స్క్వేర్ చేయాలి అంటే, ఇలా స్క్వేర్లా చేయాలి అంటే స్టార్స్ని సేమ్ స్టార్ ఇచ్చి ఇంట్ 3 రాస్తాం. ఇక్కడ మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ స్పేస్ ఇచ్చుకుంటాం. అలా 3 లైన్స్ రాస్తాం. ఓకేనా. తర్వాత ఒక ట్రయాంగిల్ని ప్రింట్ చేయాలి అంటే సేమ్ స్టార్ స్పేస్ స్టార్ 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 స్పేస్ స్టార్ స్పేస్ స్టార్ అలా ఉంది కదా. అలా ప్రింట్ చేయాలంటే ఫస్ట్ ప్రింట్ ఆఫ్ స్టార్ రాసుకుంటాం. తర్వాత ఇక్కడ 2 స్టార్స్ ఉన్నాయి కాబట్టి ప్రింట్ ఆఫ్ స్టార్ స్పేస్ ఇంటూ 2, ప్రింట్ ఆఫ్ స్టార్ స్పేస్ ఇంటూ 3 స్టార్స్ కాబట్టి. ఓకేనా. అప్పుడు సేమ్ ఎలా ఉందో ట్రయాంగిల్ అలా ప్రింట్ అవుతుంది. తర్వాత ఏదైనా ఒక ఇన్పుట్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ నేను తీసుకున్నా. అక్కడ లెంత్ ఎంత అయితే ఉంటుందో మనకి ఇచ్చిండే ఇన్పుట్, అంత లెంత్ ముందర స్టార్స్ రావాలి, తర్వాత స్టార్స్ రావాలి. అప్పుడు ఎలా రాసుకుంటాం, ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటాం. తర్వాత ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్, ఈ యొక్క ఇన్పుట్ లెంత్ ఎంతైతే ఉంటుందో అన్ని స్టార్స్ని మనం ప్రింట్ చేసుకుంటాం కాబట్టి స్టార్ ఇంట్ లెంత్ ఆఫ్ ఎన్. లెంత్ ఆఫ్ ఎన్ వచ్చేసి మనకి ఇక్కడ 6 కదా, 6 ఇచ్చుకుంటాం అంటే 6 వస్తుంది. ప్రింట్ ఆఫ్ ఎస్ అంటే స్టార్స్, మళ్ళా ఎన్ అంటే ఇన్పుట్, ఎస్ అంటే స్టార్స్. అంటే ఎలా ప్రింట్ అవుతుంది, స్టార్స్ పైథాన్ స్టార్స్ అలా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఒక 2 వర్డ్స్ తీసుకోవాలి ఇన్పుట్స్గా. తీసుకోయిన తర్వాత మనం సెకండ్ వర్డ్ని ఎలిమినేట్ చేస్తున్నాం. ఎలిమినేట్ చేసి ఫస్ట్ వర్డ్లో ఉన్న ఇండెక్స్ వాల్యూని కనుక్కుంటున్నాం. ఇండెక్స్ వాల్యూ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుందా. ఇండెక్స్ వాల్యూని కనుక్కోవాలంటే లెంత్ -1. ఓకేనా. లెంత్ -1 కనుక్కుంటే మనకి ఆటోమేటిక్గా ఇండెక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఎందుకంటే 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 మైనస్ని చేస్తే ఖచ్చితంగా ఇండెక్స్ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ 1, ఇది ఇన్పుట్ 2. ఓకేనా. దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేస్తే ఇది ఫస్ట్ వర్డ్ వస్తుంది. ఆ వర్డ్ లెంత్ ఎం అంటే 0, ఐ అంటే 2, డి అంటే 1, ఐ అంటే 1, డి అంటే 2. దీని లెంత్ ఎంత ఇప్పుడు, అదే దాని ఇండెక్స్ వాల్యూ ఎంత, 2నే. బికాస్ లెంత్ వచ్చేసి 3 -1 అంటే 2, ఇండెక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా. ఇది ఇండెక్స్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎట్లా రాస్తాం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్, బి ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్, ఫస్ట్ ఇన్పుట్ సెకండ్ ఇన్పుట్. ప్రింట్ బి అంటే మనం బిని మాత్రమే కదా చేస్తున్నాం. మళ్ళీ తర్వాత ప్రింట్ హ్యాష్ ఇంటూ 3, ప్రింట్ ఏ. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్కి కావాల్సిందేమో చూద్దాం. ఫస్ట్ ఒక ఇన్పుట్ తీసుకోవాలా, మధ్యలో హ్యాషెస్ రావాలి, తర్వాత ఇంకొక ఇన్పుట్ రావాలి. అంటే ఫస్ట్ ఇన్పుట్ పైన ప్రింట్ అవ్వాలి, మధ్యలో హ్యాషెస్ రావాలి, తర్వాత బాల్ రావాలి. అలా ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటాం, సెకండ్ ఇన్పుట్ తీసుకుంటాం, తర్వాత సెకండ్ మనం అనుకున్న ఇన్పుట్ ఉంటుందే ఆ ఇన్పుట్ ఇక్కడ ప్రింట్ అయ్యేలా చూస్తాం. తర్వాత మధ్యలో 3 హ్యాషెస్ రావాలి అని కండిషన్ పెట్టారు కదా అవుట్పుట్లో, ఆ 3 హ్యాషెస్ ఇలా ప్రింట్లో ఇచ్చేస్తాం. మళ్ళీ ప్రింట్ ఏ రాస్తాం, అప్పుడు ఇలా ప్రింట్ అయిపోతుంది. ఓకేనా. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ చూద్దాం ఎలా చేయాలి అని. ఇది ఫస్ట్ ఇన్పుట్, ఇది సెకండ్ ఇన్పుట్, ఇది థర్డ్ ఇన్పుట్. ఈ 3 ఇన్పుట్స్లో వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ కావాలి అని అడుగుతున్నారు. ఇండెక్స్ వాల్యూ ఎలా స్టార్ట్ ఉంది, 0 1 2 కదా. దీనికి 0 1 2, దీనికి 0 1 2. ఏ దానికైనా ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ అంటే 0నే, 0th పొజిషనే. కాబట్టి ఫస్ట్ ఏ ఇన్పుట్ 1, బి ఇన్పుట్ 1, 3 ఇన్పుట్ 1, 3 ఇన్పుట్స్ తీసుకున్నాం. దీంట్లో మనకు కావాల్సిన 3 ఇన్పుట్స్లో
స్టార్టింగ్ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ కాబట్టి ఇలా ప్రింట్ అవ్వాలని అడుగుతున్నాం. ఇలా ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏ ఆఫ్ ఇక్కడ ఇచ్చిన వేరియబుల్ ఏ ఆఫ్ 0 ప్లస్ బి ఆఫ్ 0 అంటే ఇండెక్స్ వాల్యూ 0 కదా ఫస్ట్ ఎలిమెంట్కి, సి ఆఫ్ 0 ప్రింట్లో ఇదంతా రాసేస్తే ఆబ్వియస్లీ ఏబీసీ ప్రింట్ అవుతాయి. తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ ఎలా అంటే ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ వదిలిపెట్టి మధ్యలో ఉన్న వాటిలో మొత్తం స్టార్స్ రావాలి. కానీ ఫస్ట్ లెటరే ప్రింట్ అవ్వాలి, లాస్ట్ లెటరే ప్రింట్ అవ్వాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ QWERTY@2020 ఉందనుకోండి, క్యూ అలానే రావాలి, ఇక్కడ లాస్ట్లో 0 కూడా అలానే రావాలి, కానీ మధ్యలో మాత్రం స్టార్స్ రావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ ఇన్పుట్ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ అంతా 0 కదా, దాన్ని n(0)గా పెట్టుకొని లాస్ట్ రావాలంటే మనం ఇంతకుముందు వీడియోస్లో n(-1) అనుకున్నాం, ఇది రాసుకుంటాం. అంటే ఫస్ట్ లాస్ట్. తర్వాత మనకి లెంత్ తెలియాలి. లెంత్ తెలిస్తేనే 2 ఎలిమెంట్స్ని డిలీట్ చేస్తే మనకి ఎన్ని స్టార్స్ కావాలో అన్ని స్టార్స్ ప్రింట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం? లెంత్ లెంత్ ఆఫ్ n-2. అప్పుడు లెంత్ వచ్చేస్తుందా? ఎంత లెంత్ ఉందో, ఎన్ని స్టార్స్ కావాలి మనకు మధ్యలోని. అప్పుడు మధ్యలో ఏం ప్రింట్ చేయాలి? స్టార్ కదా, స్టార్ ఇంట్ లెంత్. మనకి లెంత్ ఎంత మన దగ్గర? 1 2 3 4 5 6 7 8 9 10 11 కదా. 11 - 2 అంటే 7 స్టార్స్. 7 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఎలా? ఫస్ట్ ప్రింట్ ఆఫ్ ఫస్ట్ పొజిషన్ అంటే క్యూ, లాస్ట్ పొజిషన్ అంటే 0, తర్వాత మధ్యలో అంతా 7 స్టార్స్. 1 2 3 4 5 6 7 అంతే.